నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల లడ్డూ కల్తీపై 5గురితో స్వతంత్ర సిట్ ఏర్పాటు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సాగుతుందన్న సుప్రీం. ఇద్దరు సిబిఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసుల అధికారులకు సిట్లో చోటు. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారిని తీసుకోవాలని సుప్రీం సూచన. రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. గాజాలోని తుల్కరేం శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి. 18 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. దేశవ్యాప్తంగా ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దర్శనార్థం ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని నిగ్గు తేల్చేందుకు 5గురు సభ్యులతో సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సిట్లో 2 సిబిఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2 పోలీసు అధికారులు, ఆహార భద్రతా అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు ధర్మాసనం విముఖత చూపింది. దర్యాప్తు కమిటీలో సిబిఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో, ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర పోలీసులు ఎవరిని సభ్యులుగా చేర్చాలో డీజీపీ, ఆహార భద్రతా అథారిటీ అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్లోని అధికారులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయినా పిటిషన్దారులు స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని సొలిసిటర్ జనరల్ వివరించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన 4 పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. సుప్రీం ఆదేశాలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ దాఖలైనటువంటి 4 పిటిషన్లపై విచారణను ముగించింది. ప్రధానంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి 4 పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వీరితో పాటుగా మరో 2 న్యాయవాదులు, వీరిలో ఒక మరాఠీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎడిటర్ కూడా వీరిలో ఉన్నారు. ఈ 4 పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం తొలుత గత నెల 30వ తేదీన అంటే సోమవారం రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభిప్రాయం మేరకు తాము తుది ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తొలుత వాదనలు ప్రారంభిస్తూ తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ వ్యవహారంలో తమకు ఎలాంటి సందేహాలు లేవు, సిట్కు సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేపట్టినటువంటి విచారణ సవ్యంగానే జరుగుతుందనేటువంటి ఆలోచన తమకు ఉంది. అయితే పిటిషన్లు దాఖలయ్యి అనేక అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి, అనేక అనుమానాలు వస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారిని పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ వ్యక్తపరిచారు. ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారము. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఆ మేరకు తమ వైపు నుంచి ఈ రకమైనటువంటి సూచన చేస్తున్నట్లుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తరపున న్యాయవాదులు
తమ తమ వాదనలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇరువురి మధ్య ఒక రకమైనటువంటి వాదనలు వాడివేడి వాదనలు కొనసాగిన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకుంటూ ఈ మొత్తం వ్యవహారము భక్తులతో కూడినటువంటి మనోభావాలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఇది అత్యంత సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి తామే ఒక కమిటీని నియమించాలనుకుంటున్నాము. ఆ కమిటీలో సిబిఐ ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దీంతో పాటుగా భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి అత్యున్నత సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వారిని కూడా ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన తమకు ఉంది అని చెప్పి న్యాయవాదులు ముందుంచారు. దీనికి న్యాయవాదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇరువురు కూడా అంగీకారం తెలిపిన తర్వాత సిబిఐ నుంచి 2 అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నుంచి 2 అధికారులు, వీరితో పాటుగా ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 అధికారి కమిటీలో ఉంటారు అని చెప్పి సుప్రీంకోర్టు తన తుది ఆదేశాలను వెలువరించింది. అయితే సిబిఐ నుంచి 2 అధికారులను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారని, అదే సందర్భంలో రాష్ట్ర డీజీపీ ఈ కమిటీలో ఎవరైతే దర్యాప్తు అధికారులుగా ఉంటారో వారిని నియమిస్తారని, ఎఫ్ఎస్ఎస్ఐ సంబంధించినటువంటి చైర్మన్ తన అధికారిని ఈ కమిటీలోకి పంపిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఈ మొత్తం 5 సభ్యుల కమిటీని పర్యవేక్షించే బాధ్యత సిబిఐ డైరెక్టర్కు అప్పగించింది. మొత్తం దర్యాప్తును సిబిఐకి ఇవ్వకుండా, అదేవిధంగా ప్రత్యేకమైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సిట్కు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమిస్తూ ఈరోజు తుది ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా మొత్తం పిటిషన్లపైన విచారణను ముగిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ రకమైనటువంటి వ్యవహారంలో భక్తుల మనోభావాలతో కూడినటువంటి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పులు జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అవి క్షమార్హం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ఆ నివేదికల్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను ఏ విధంగా క్రోడీకరిస్తున్నారు అనేటువంటి విషయాలపైన సుప్రీంకోర్టు తనదైనటువంటి శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగానే ఒకవైపు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు నమ్మటం లేదు కాబట్టి, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన వ్యవహారాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తాము మధ్య మార్గంగా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 5 సభ్యులతో కూడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా సిబిఐ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఉన్నత స్థాయి సంస్థ, ఈ ముగ్గురిని కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నాము. సిబిఐ డైరెక్టరు ఈ కమిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తారు అని చెప్పి స్పష్టం చేస్తూ కోర్టులను రాజకీయాలకు సంబంధించినటువంటి వేదికలకు వాడుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అయితే వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా వ్యవహరించారని, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ పిటిషన్లో పొందుపరచకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి వ్యవహారాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల పైగా టీటీడీ చైర్మన్గా చేశారు. తన ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీల్లోనే టెండర్ల మార్పిడి, ఇతరత్ర వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి. టెండర్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనల విషయంలో కూడా సుబ్బారెడ్డి నేతృత్వంలోని కమిటీనే మార్పులు చేర్పులు చేసిందనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా, సుబ్బారెడ్డి తన రాజకీయంగా ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ను బయట పెట్టకుండా పిటిషన్ దాఖలు చేయడంపై జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మొత్తం అన్ని అంశాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సమాచారము, కేంద్ర ప్రభుత్వ సూచనలు ఏవైతే సుప్రీంకోర్టు కోరిందో, సొలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైనటువంటి 4 పిటిషన్లపైన దర్యాప్తును ముగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో 5 సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ కమిటీని పర్యవేక్షించే బాధ్యత సిబిఐ డైరెక్టర్
కలెక్టర్కు అప్పగిస్తూ ఈరోజు తుది ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్లపై విచారణను ముగించింది. ఓవర్ టు స్టూడియో. వైసీపీ హయాంలో అన్యాక్రాంతమైన లిడ్ క్యాప్ భూముల్ని సంరక్షిస్తామని చైర్మన్ పిల్లి మాణిక్యరావు చెప్పారు. లిడ్ క్యాప్ పూర్వ వైభవానికి కృషి చేస్తానన్నారు. వేద పండితులు ఆశీర్వచనాల మధ్య లిడ్ క్యాప్ చైర్మన్ గా మాణిక్యరావు బాధ్యతలు స్వీకరించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, లిడ్ క్యాప్ ఎండీ ప్రసన్న వెంకటేష్ మాణిక్యరావును అభినందించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు లిడ్ క్యాప్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిడ్ క్యాప్ ద్వారా అనేకమైనటువంటి కేంద్ర నిధులు అట్లాగే రాష్ట్రం వైపు నుంచి కూడా నిధులు కేటాయించి ఎవరైతే చర్మకార వృత్తి చేస్తూ ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి కల్పించడంతో పాటు దీన్ని ఒక పెద్ద పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన భావించారు. అనేక చోట్ల భూములు కొనుగోలు చేయటం, చర్మాన్ని వృద్ధి చేయటం, ఉత్పత్తిని ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వాటిని ముందుకు తీసుకెళ్లపోగా ఆస్తులు మొత్తాన్ని కూడా తనకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. లోకేష్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాకు లిడ్ క్యాప్ చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. వైసీపీ హయాంలో మిర్చి యార్డులో 700 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని విజిలెన్స్ కమిషన్ ప్రాథమిక విచారణలో తేలింది. జీరో వ్యాపారం, కట్టింగ్ వ్యాపారం, లైసెన్స్ రెన్యువల్లో యార్డు కార్యదర్శుల అండతో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు చంద్రగిరి యేసురత్నం, నిమ్మకాయల రాజనారాయణను విచారణకు రావాలని విజిలెన్స్ అధికారులు నోటీసులిచ్చారు. మరోవైపు మిర్చి యార్డు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ కమిటీని నియమించింది. మార్కెటింగ్ శాఖకు చెందిన 11 మంది అధికారులతో కమిటీ వేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరో 2-3 రోజుల్లో కమిటీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత కోసం ఈ నెల 6న గుంటూరులో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వివరించారు. సుమారు 30 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని చెప్పారు. అభ్యర్థులు గుంటూరు పశ్చిమలోని టీడీపీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ ని రూపుమాపే ఒక దిశగా రేపు 6వ తారీఖు నాడు ఒక మంచి జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. 30 కంపెనీల దాకా రేపు ఆ జాబ్ ఫేర్కి రావడం జరుగుతుంది. 10వ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మాకు సంబంధించిన ఏ డిగ్రీ చేసినా కూడా ఇందులో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపు ఆదివారం 6వ తారీఖున పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో ఈ జాబ్ ఫేర్ జరగబోతూ ఉంది. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ సిద్దరకొండ పరిసరాల్లో వర్షాల తీవ్రతకు సువర్ణముఖి నది ఉప్పొంగుతోంది. అక్కడి నుంచి సత్యసాయి జిల్లా మడకసిర ప్రాంతానికి భారీగా వరద వస్తోంది. ఈ ప్రవాహ ఉధృతికి అగలి, రొళ్ల మండలాల్లోని వాగులు, వంకలు జోరుమీదున్నాయి. చెరువులు కళకళలాడుతున్నాయి. వర్షపు నీటి రాకతో పంటలకు ఉపయోగకరమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండం వల్ల కురిసిన వర్షాలకు అల్లూరి జిల్లాలో ప్రధానంగా వాగులు ప్రవహించే వంతెనలు కుంగిపోయాయి. జీకే వీధి మండలంలో వాగులు పొంగి ప్రవహించాయి. పెద్ద పెద్ద చెట్లు బండరాళ్లతో ఊళ్ల మీద పడ్డాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అల్లూరు జిల్లా జీకే వీధి, సీలేరు ప్రాంతాల్లో వంతెనలు దెబ్బతిన్న తీరుని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. అల్లూరు జిల్లాలో వాయుగుండం వల్ల కురిసిన వర్షాలకి ఎలాంటి జల విలయం వచ్చిందో మనం చూడొచ్చు. ఉదాహరణ, ఇంత ఎత్తు బ్రిడ్జి నుంచి నీరు ప్రవహించింది మనం చూస్తున్నాం. ఇంత బలమైనటువంటి చెట్లను సైతం కొట్టుకొచ్చినటువంటి వరద ఉధృతి, వర్షపు నీరు ఉధృతి ఈ మొత్తం గ్రామం చవిచూసింది. అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలం గుమ్మలూరు పంచాయతీలో మనం ఉన్నాం. మనం చూడొచ్చు, ఇది మాదిమల్లు అనేటువంటి ఒక గ్రామం. ఆ గ్రామం చెందినటువంటి ఒక వంతెన దగ్గర మనం ఉన్నాం. వంతెన పైన ఇంతెత్తు, సుమారుగా వంతెన మీద నుంచి నీరు ప్రవహించింది. దానికి ఉదాహరణ ఇదే. ఆ ప్రవాహంలో వచ్చినటువంటి చెట్లు కొట్టుకొచ్చినటువంటి ఆ చెట్లు తగిలి మొత్తం ఈ రైలింగ్ మొత్తం పోయింది. మనం చూడొచ్చు, ఇది ప్రధానమైనటువంటి వంతెన. ఈ గ్రామానికి అనుసంధానం చేసే వంతెన చాలా
భీకరమైనటువంటి వరదని చవి చూసింది మనం చూడొచ్చు. ఎలాంటి చెట్లు కొట్టుకొచ్చాయో ఈ బ్రిడ్జి దగ్గర కొట్టుకొచ్చిన చెట్లు మనం చూస్తున్నాం. ఇంత బలమైనటువంటి చెట్లు ఆ కనిపిస్తున్నటువంటి కొండల నుంచి కూడా ఈ మొత్తం చెట్లన్నీ కూడా కొట్టుకుని వచ్చాయి, ఈ ప్రాంతంలో ఆగాయి. ఇలాగే మొత్తం బ్రిడ్జి మీద నుంచి ప్రవహించినటువంటి నీరు మరోవైపు మనం చూడొచ్చు. ఇటువైపు ఎంత దారుణంగా ఉందో. మొత్తం ఊరి మీదకి వరద వెళ్ళింది. మొత్తం ఊరిలో ఉన్నటువంటి పంట పొలాలు, గిరిజన పంట పొలాలన్నీ నష్టపోయాయి. మనం చూడొచ్చు ఇది పాత బ్రిడ్జి. ఈ పాత బ్రిడ్జి సంబంధించి ఇంతకుముందు ఈ పాత బ్రిడ్జి నుంచి వెళ్ళడానికి కాస్త మార్గం ఉండేది. ఆ మొత్తం మార్గాన్ని కొట్టివేసింది. మనం చూస్తున్నాం బండరాళ్ళు, భారీ వృక్షాలు, మొత్తం ఇదంతా. ఇది ఒక ఉదాహరణ ఏ తరహాలో అల్లూరు జిల్లాలో వరదలు ఏ రకంగా ముంచెత్తాయి, ముఖ్యంగా వాయుగుండం వల్ల కురిసిన వర్షానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి, ఏ రకమైన జల విలయాన్ని చూసాయని చెప్పడానికి ఇదే మనకి ఉదాహరణ. మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో భారీ వృక్షాలతోటి, బండరాలతోటి మొత్తం ఇదంతా చాలా భయంకరంగా ఉంది. గిరిజనులు చాలామంది ఈ ప్రాంతంలో ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బందికర పరిస్థితులంతా కూడా గిరిజనులు చూశారు. ఇది మొత్తం గిరిజన ప్రాంతంలో ఒక గ్రామానికి చెందినటువంటి పరిస్థితి. ఇలా చాలా గ్రామాలు ఇబ్బందులు పడ్డాయి. అల్లూరు జిల్లాలో 6 మండలాల ప్రజలు అతలాకుతలమైపోయారు. ఖచ్చితంగా ప్రభుత్వం వారందరి మీద దృష్టి పెట్టి అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ముఖ్యంగా రహదారులు, ఇతర వంతెనలు జరిగిన నష్టం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటిని పునర్నిర్మాణం చేయాలని వినతిని కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అల్లూరు జిల్లా. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఈ సిట్లో సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్ను ముగించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఈ సిట్లో సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్ను ముగించారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కచ్చవాన్, మిర్జా మురాద్ ప్రాంతాలకు మధ్య ఉన్న జీటీ రోడ్లో కూలీల ట్రాక్టర్ను ఓ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. 3 గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భదోహీ జిల్లాలో నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వారణాసి వస్తున్న కూలీల ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని మీర్జాపూర్ ఎస్పీ అభినందన్ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ను ఢీకొట్టినట్టు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కరీబియన్ దేశం హైతీలోని పాంట్ సోండే పట్టణంలో సాయుధ గ్రాండ్ గ్రిఫ్ గ్యాంగ్ విచక్షణరహితంగా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు సహా 20 మందికి పైగా మరణించారని ఓ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. 50 మంది గాయపడినట్లు పేర్కొంది. గ్రాండ్ గ్రిఫ్ గ్యాంగ్ దాడులతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. సెంట్రల్ ఆర్టిబోనైట్ ప్రాంతంలో ఈ గ్యాంగ్ పనిచేస్తుందని, హైతీలోని క్రూరమైన ముఠాలలో ఒకటని తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించారు. గ్రాండ్ గ్రిఫ్ గ్యాంగ్ హింస చాలా వరకు రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్లో కేంద్రీకృతమై ఉండేదని, అది ఇటీవలి కాలంలో ఆర్టిబోనైట్ ప్రాంతానికి వ్యాపించిందని తెలుస్తోంది.